తర్వాత ఉపాలయాలు ఉంటాయి. మొట్టమొదలు అంటే చిన్న చిన్నగా మన ఓ ప్రధాన మూర్తి ఉంటాడుగా, ఆ ప్రధాన మూర్తి దర్శనానికంటే ముందుగా ఉపాలయాలు కొన్ని ఉంటాయి. ఈ ఉపాలయాల దర్శనాలన్నీ కూడా ముగించుకోవాలి. ముగించుకున్న తర్వాత ప్రధాన దైవం దర్శనానికి వెళ్ళాలి. చివరిగానే ప్రధాన దైవం దర్శనం. మొట్టమొదటి నవగ్రహాలు ఉన్నాయనుకోండి, నవగ్రహాల దర్శనం చేసుకోవాలి. నవగ్రహాల దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు, కాళ్ళు కడుక్కోవాలేమో అనుకుంటారు. అలా చేయకూడదు. నవగ్రహాలు దేవతలు. నువ్వు నవగ్రహాలను దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కున్నానంటే ఏదో అపచారం చేసినట్టుగానే కదా. అప్పుడు నవగ్రహాలు అనుకోవా, వీడేంటి నా చుట్టూ తిరిగి కాళ్ళు కడుక్కుంటున్నాడు, నా ప్రదక్షిణలు అంత అపచారమ్మా అని నవగ్రహాలు కోపిస్తే ఎట్లా? కనుక వాళ్ళు భగవంతులు కనుక నవగ్రహాలు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. అలా ఉపాలయాలన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన దైవ దర్శనానికి వెళ్ళాలి. చివరగా ప్రధాన దైవ దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మొట్టమొదలే ప్రధాన దైవ దర్శనం చేసుకున్నాం అనుకోమ్మా, ఏం చేస్తాము, అయిపోయిందని చెప్పేసి మిగతా ఉపాలయాల మూర్తుల దగ్గరకు వెళ్లకుండా వచ్చేస్తాం. అది పొరపాటు కదా. కనుక ఉపాలయాలన్నీ కూడా దర్శనం చేసుకొని ప్రధాన దైవం దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ ప్రధాన దైవం దగ్గర మూర్తిని మొట్టమొదలుగా చూడకుండా ఆయనకి ఎదురుగా ఆయన వాహనం ఉంటుంది. ఆయన వాహనాన్ని నమస్కరించుకొని పురుషులైతే కనుక ఆ భగవంతుని మూర్తికి కుడివైపును, స్త్రీలైతే కనుక భగవత్ మూర్తికి ఎడమ వైపున నిలబడి పాదాల దగ్గర నుంచి స్వామి శిరస్సు వరకు కూడా ఆపాదమస్తకమంతా కూడా తనివి తీరా చూడాలి. ఇలా చూసి నమస్కరించే సమయంలో కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా విశేషమైన ఆలయాలు మీరు వెళ్ళడము చాలా అరుదుగా ఉన్నటువంటి ఆలయాలు అయితే కనుక కళ్ళు మూసుకొని దర్శనం తీసుకోవాల్సిన అవసరం లేదు, తనివి తీరా చూడాలి. ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయము ప్రతిరోజు వెళ్తున్నావు, వారానికి ఒకసారి వెళ్తున్నావు అంటే అప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని నువ్వు కళ్ళు మూసుకొని నీ ఎదురుగా ఉన్నటువంటి మూర్తిని మనస్సులో ముద్రించుకోవాలి. అట్లా దర్శనం చేసుకోవాలి. అప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత ఒక ధర్మబద్ధమైనటువంటి కోరిక ఒక్కటి చెప్పుకొని, ఇప్పుడు వివాహ వయస్సులో ఉన్నటువంటి స్త్రీ ఉంది, ఆమెకు వివాహం కావడం ధర్మం. మా అమ్మాయికి వివాహం కావాలి ధర్మంగా చెప్పుకుంటాం. వివాహం అయిన తర్వాత దంపతులకు సంతానం కాలేదనుకోండి, సంతానం కావడం ధర్మంగా. కనుక మా పిల్లలకు సంతానం కావాలి అనడం. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం రావడం అనేటువంటి ధర్మం. కనుక మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఇట్లా ఒక ధర్మబద్ధమైనటువంటి కోరిక. అంతేగాని మా పక్కింటి ఆయన ఓ కారు ఉన్నాడు, నేను అంతకంటే పెద్ద కారు కొనాలి స్వామి అనేటువంటి ఇట్లాంటి కోరికలు కాదు. ధర్మబద్ధమైనటువంటి ఒక్క కోరిక అలా చెప్పుకొని భగవంతునికి చక్కగా నమస్కారం చేసుకొని, నమస్కారం చేసుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించుకున్న తర్వాత ఆ ఆలయంలోనే కాసేపు కూర్చోవాలి.